టమాటా రసం ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మెత్తటి టమాటా పండ్లు 4 లేదా 5 తీసుకొని ఇలా చేతితో పిసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం చింతపండు వేసి కొంచెం ఇంకా టమాటా పండ్లు వేసి మొత్తం పిసకాలన్నమాట. ఇట్లా చేతితో నలిపినట్టుగా. ఒక పాన్ పెట్టుకోండి. ఒక పాన్ లో ఆయిల్ వేసుకోండి. తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి అలా పచ్చగా దంచి వెల్లుల్లి వేసుకోండి. పచ్చిమిర్చి వేయండి. కొంచెం హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోండి. టీ స్పూన్. నెక్స్ట్ ఆనియన్స్, టమాటాలు అన్నీ ఒకేసారి వేసుకొని మొత్తం కలుపుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెం రసం పౌడర్ వేసుకోండి. కారం వేసుకుంటారా? ఈ ఎంటీఆర్ రసం పౌడర్ లోనే కారం ఉంటుందని కారం వేస్తలేదు. 2 స్పూన్లు వేసుకోండి. ఇంకా మనం కలిపెట్టుకున్న టమాటా చింతపండు రసం ఉంది కదా, అది వేసి వచ్చేంత వరకు పిండి వేసుకోవాలి. మనకు ఎంత కావాలో రసం దాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి. ఓకే, మీకు కారం కావాలంటే కారం వేసుకోవచ్చు. మేము కారం వేసుకుంటున్నాం. ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడే ఉప్పు కారం అన్ని చూసుకొని ఏమైనా తక్కువ వేసేసుకోండి. మంచిగా మరిగించాలి. ఇప్పుడు ఇది పొర్లేంత వరకు పొర్లించుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని దించేయడమే రసం. ఇలా పొర్లేటప్పుడు రసం కొత్తిమీర వేసుకోండి. ఇంకా 2 మినిట్స్ మరిగించుకోండి. ఇంకా 2 మినిట్స్ ఇట్లా పొర్లించుకొని ఇంకా బంద్ చేసేయడమే, స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, ఎంతో టేస్టీ రసం రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇలా ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇది మన సబ్స్క్రైబర్ లో ఒకరు అడిగారు, అందుకే వారి కోసం ఈ రసం ప్రాసెస్ పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.